అసహనంగా మొహం పెట్టి, "నువ్వు ఇలాంటివన్నీ చేస్తుంటే నాకు చిరాకు వస్తుంది" అని అన్నాడు. "కానీ బావా, నాకు నీ మొహంలో చిరాకు కనిపించటం లేదు. ఇంకా నీ బుగ్గలు చూడు ఎలా ఎర్రగా అయ్యాయో" అంటూ రుద్ర బుగ్గలు గిల్లి, "అయినా నాకు శారీ కట్టడానికి నీకేమవుతుంది బావా? నాకు శారీ కడితే నీకు ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. నాకు నా బావ చేత శారీ కట్టించుకున్నాను అన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇక బయటికి వెళ్లి నువ్వు చెప్పిన హనీమూన్ స్పాట్‌లో టైటానిక్ పోజ్ పెట్టి అందమైన ఫోటోస్ దిగొచ్చు. ఆ ఫోటోస్‌ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి సంతోషించొచ్చు. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ట్యాగ్ పెట్టి రుద్రశక్తి అని ఇద్దరి పేర్లు కలిపేసి మరీ ఆనందించొచ్చు. ఎన్ని పనులున్నాయో చూడు. నువ్వు శారీ కట్టటం మీదే ఆధారపడి కట్టేయ్ బావా! ఎంతసేపు? నీకైతే 5 మినిట్సే కదా" అని క్యూట్‌గా మొహం పెట్టి అంది శక్తి. "శక్తి, నువ్వు నన్ను ఎంత ఇరిటేట్ చేస్తున్నావంటే ఆ ఇరిటేషన్‌కి నీ బుగ్గ వాచిపోయేలా ఉంది" అంటూ రుద్ర తన చేతిలో చీరని శక్తి మొహం మీద విసిరి, "నన్ను డైవర్ట్ చేయటానికి ట్రై చేయకు. నీ వలలో పడను నేను" అని అంటే, శక్తి తన నడుము మీద చేతులు పెట్టుకొని రుద్ర మీదకి వెళ్తూ, "ఏది? ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నన్ను ఇలా చూసి నువ్వు కొంచెం కూడా చలించలేదా బావా? ప్రామిస్ చెయ్ ఆద్యమేదా" అని అడిగితే, "శక్తి" అంటూ రుద్ర గట్టిగా అరిచి మొహం తిప్పేసి, "ఓకే, ఒప్పుకుంటాను. మొదటిసారి నిన్నిలా చూసి నా శరీరం కొంచెం అదుపు తప్పి ఉండొచ్చేమో, కానీ మనసు కాదు. అర్థమవుతుందా? కాబట్టి నీ శారీ నువ్వు కట్టుకో. లేదు కుదరదు అంటే వేరే డ్రెస్ వేసుకో. అది కూడా కాదంటే దుప్పటి ముసుగేసుకొని నిద్రపో. నేనైతే ప్రశాంతంగా బయటికి వెళ్తాను" అని అన్నాడు. "అయితే పద, నేను వస్తాను" అని రుద్ర చేతిని పట్టుకున్న శక్తి ఎగ్జైటింగ్‌గా అంటే, "ఏంటి ఇలానే వస్తావా?" అని అడిగాడు రుద్ర పళ్ళు కొరుకుతూ తన అవతారం చూపించి. "హా బావా! ఇది కొత్త డిజైన్ అనుకుంటారు మనవాళ్ళు. అయినా ఇలా బయటికి వెళ్తే ఏమవుతుంది చెప్పు? మహా అయితే నలుగురు చూస్తారు అంతే కదా" అని చాలా ఈజీగా మాట్లాడుతున్న శక్తి గొంతు రుద్ర పిడికిలిలో బంధించి, "మాటలు మర్యాదగా రానివ్వు శక్తి. నిన్నిలా చూసే హక్కు నాకు మాత్రమే ఉంది. ఇంకొందరు చూస్తారు అంటూ పొరపాటున కూడా మాట్లాడి నాలో ఆవేశాన్ని బయటికి రప్పించుకు" అని పిడికిలి బిగిస్తూ ఉంటే, శక్తికి ఊపిరి అందక రుద్ర చేతి మీద కొడుతూ దగ్గుతుంది. శక్తి కళ్ళు చిన్నవవ్వటం చూస్తున్న రుద్ర తనని వదలగానే, శక్తి దగ్గుతూ పరుగున టీపాయ్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గటగటా తాగేసి, "ఇంత పొసెసివ్‌నెస్ ఎప్పటినుంచి వచ్చేసింది బావా నీకు" అని హుషారుగా అడిగింది. "కొంచెం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా శక్తి నీకు? నేనింతలా నిన్ను అవమానిస్తున్నా ఎందుకు నన్ను పట్టుకొని వేలాడుతున్నావు? ప్రశాంతంగా మీ అమ్మానాన్నల దగ్గరికి వెళ్లి వాళ్ళు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అయిపోవచ్చు కదా! నాతో పెట్టుకుంటే జీవితాంతం నువ్వు ఇలానే నన్ను పడేయటానికి తంటాలు పడుతూ ఒంటరి బ్రతుకు బ్రతకాల్సి వస్తుంది. ఏ క్షణం ఎలా ఉంటానో తెలియని నా బిహేవియర్ వల్ల ప్రతి క్షణం నువ్వు బాధపడుతూనే ఉంటావు. ఇలా కాకుండా నీ జీవితాన్ని నువ్వు బ్రతకాలి అనుకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపో. ఎవరి కోసం ఆలోచించకు" అని అన్నాడు గంభీరంగా. "అదంతా తర్వాత బావా, ముందు నాకు శారీ కట్టు" అంటూ శక్తి మళ్ళీ రుద్ర చేతుల్లో శారీ పెట్టి, "నీకు తెలియకపోతే నేను చెప్తాను తెలిసినంత వరకు. నువ్వు నా మీద ట్రై చెయ్. ముందు ఇదిగో, ఈ పళ్ళు ఇలా పట్టుకొని ఇలా నీ చేతిని తీసుకువచ్చి ఇలా పెట్టికోట్లో దోపాలన్నమాట" అంటూ రుద్ర చేతులతోనే చీర చివర అంచుని తన పెట్టికోట్లో దోపించుకుంది శక్తి. "అంటే ఏంటి నీ ఉద్దేశం?" అని ఇష్వాన్ ఒక ఐబ్రో రైజ్ చేసి అడగగానే, ప్రజ్ఞ భయంగా ఏమీ లేదన్నట్టు తల ఊపి మనసులో, "ఇక నుంచైనా నేనైనా బావకి కొంచెం దూరంగా ఉండాలి. ఈ రోజు అత్త చెప్పింది, రేపు మావయ్య చెప్తే ఆయన ముందు నేను తలదించుకోలేను" అని అనుకుంది మనసులో. ప్రజ్ఞ తినేశాక ఇక ఇంటికి వెళ్తానని బయలుదేరుతుంటే, "ఇదిగో, నీ ఈ డిజైన్ ఎలా ఉంది?" అని అడిగింది ఇషిక తను వేసిన పేపర్స్ తీసుకువచ్చి చూపిస్తూ. లెహెంగా డిజైన్ చాలా అందంగా ఉండటంతో అప్పటి వరకు డల్ గా ఉన్న ప్రజ్ఞ ఒక్కసారిగా ఎగ్జైట్ అయ్యి, "చాలా బాగుంది అత్తా! యువర్ వండర్‌ఫుల్" అంటూ ఇషిక బుగ్గ మీద ముద్దు పెట్టి, "ఈ డిజైన్ మావయ్యకిచ్చి లెహెంగా తయారు చేయించి నాకిచ్చేయ్ అత్తా! నేను ఫంక్షన్‌లో వేసుకుంటాను" అని చెప్తుంటే, ఇషిక తన బుగ్గ తట్టి, "సరే, ఇక నువ్వు వెళ్ళు.
మీ అమ్మ నీ కోసం చూస్తూ ఉంటుంది అని చెప్పి ప్రజ్ఞని పంపించేసి ఆ డిజైన్ పేపర్ మడత పెడుతూ ఉంటే ఇష్వాన్ ఆ డిజైన్ పేపర్ తీసుకొని చూసి, చాలా బాగుంది మమ్మీ. నువ్వే కానీ డిజైనింగ్ కంటిన్యూ చేసి ఉంటే డాడీని క్రాస్ చేసి ది బెస్ట్ డిజైనర్ గా నిలబడేదానివి తెలుసా? ఈ ప్రపంచానికి నీ టాలెంట్ ని చూపించేదానివి. డాడీ నిన్ను తొక్కేస్తున్నాడు మమ్మీ. ఈ విషయంలో మనం డాడీ మీద యుద్ధం చేయాలి అని అన్నాడు కావాలని ఆవేశంగా మొహం పెట్టి. చాలేరా ఆపు. మీ డాడీ నన్ను ఎప్పుడెప్పుడు డిజైనింగ్ లో ముంచేద్దామా అని చూస్తుంటే నేనే అటువైపు వెళ్లకుండా హౌస్ వైఫ్ గా మిగిలిపోయాను. మీ డాడీని అనటం మాని నువ్వు నీ కెరియర్ మీద ధ్యాస పెట్టు. గుర్తుంచుకో, నువ్వు లైఫ్ లో సెటిల్ అయితేనే ప్రజ్ఞ నీ భార్య అవుతుంది, లేదంటే వేరే వాళ్ళ భార్యగా మారుతుంది అని అనగానే తల్లిని ఏమీ అనలేని ఇష్వాన్ కోపంగా ఒక చూపు చూసి, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని విసురుగా వెళ్ళిపోతే ఇషిక భుజాలు ఎగిరేసి ఆ డిజైన్ చేసింది సేఫ్ గా పెట్టింది తన రూమ్ లో. నైట్ డిన్నర్ టైంలో ఇవాన్ సీరియస్ గా ఉన్న ఇష్వాన్ వైపు చూస్తూ, నువ్వు చిన్ను ట్రిప్ కి వెళ్ళాలనుకున్నారు కదా బన్ను అని అడిగాడు. ఇవాన్ సడన్ గా ఎందుకలా అడిగాడో తెలియని ఇష్వాన్ ఎగ్జైట్ అయిపోయి, అవును డాడీ, ఎందుకు ఇప్పుడు ఇంత సడన్ గా అడుగుతున్నావు అని అడిగాడు. ఏమీ లేదు, ఇదిగో ప్రిన్సెస్ వర్క్ లో పడి తన ఎంజాయ్మెంట్ ని మర్చిపోయింది. మీతో పాటు తనని తీసుకొని బయటికి వెళ్ళండి, సరదాగా అలా తిరిగేసి రండి. పుణ్యక్షేత్రాలు కాదు, నేచర్ ని చూసి రండి. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి, కానీ ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. ఎక్కడ ఉన్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, తిరిగి వచ్చేటప్పుడు నా ప్రిన్సెస్ పెదవుల మీద అసలైన చిరునవ్వుని చూడాలి. ఇది మాత్రం కంపల్సరీ అని బేస్ వాయిస్ లో అన్నాడు. డాడా అంటూ ఇషిత ఆశ్చర్యపోయి చూస్తుంటే, ఈ మధ్య నువ్వు వర్క్ లో పడిపోయి నీ లైఫ్ మీద ధ్యాస ఇవ్వటం లేదు ప్రిన్సెస్. కొన్ని రోజులు అలా తిరిగేసిరా, నీ మైండ్ అండ్ మనసు పీస్ఫుల్ గా మారుతాయి అని అనగానే ఇషిక అసహనంగా, ఇవాన్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, నా ఫైనల్ డెసిషన్ ఇషు అని సీరియస్ గా చెప్పాడు. ఇవాన్ అంత సీరియస్ గా చెప్పటంతో ఏదో విషయం ఉందని అర్థం చేసుకున్న ఇషిక సైలెంట్ అయితే, ఇష్వాన్ కి కూడా అనుమానం వచ్చి ఇషితని అడిగి తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యాక, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేస్తాను. అక్క, నువ్వు మన లగేజ్ సర్ది మనం రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం అని చెప్పి హుషారుగా డిన్నర్ కంప్లీట్ చేశాక, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ అని ఇవాన్ కి బుగ్గ మీద ముద్దు పెట్టి ప్రజ్ఞకి టూర్ విషయం చెప్పటానికి సాగరి ఇంటికి పరిగెత్తాడు. ఇష్వాన్ టూర్ గురించి చెప్పిన మ్యాటర్ కి ప్రజ్ఞ ఎగిరి గంతేసినంత పని చేసి, ఇలా అయితే నా కోరిక తీరిపోతుంది బావా అని ఇష్వాన్ బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇంతకి వదిన వస్తానంది కదా అని అడిగింది. డాడీ చెప్పాక కూడా రాకుండా ఉంటుందనుకుంటున్నావా? ఖచ్చితంగా అక్క వస్తుంది. నువ్వు నీ లగేజ్ సర్ది పెట్టుకో, రేపు మార్నింగే వెళ్ళాలి మనం అని చెప్పి ప్రజ్ఞ బుగ్గలు లాగి, సరే నేను వెళ్తాను అని ప్రజ్ఞ బుగ్గ మీద ముద్దు పెట్టి చిరుపంటి ఘాటు కూడా ఇచ్చాక వెళ్ళిపోతే ప్రజ్ఞ సంతోషంగా లగేజ్ సర్దుకోవటం మొదలు పెట్టింది. ఇక రూమ్ లోకి వెళ్ళిన ఇవాన్ రక్షిత్ గారికి మెసేజ్ చేశాడు, ప్లాన్ ఏ స్టార్ట్ అయ్యింది అని. అప్పటికే ఇంటికి చేరుకున్న మోక్షిత్ డల్ గా ఏదో తిన్నానంటే తిన్నాను అన్నట్టు తల్లిదండ్రుల కోసం తినేసి రూమ్ లోకి చేరి, రక్ష ఎన్ని మెసేజ్లు ఎన్ని కాల్స్ చేసినా రెస్పాండ్ అవ్వకుండా తను ఇషితకి మెసేజ్ చేయాలనుకున్న ఇవాన్ చెప్పిన వార్నింగ్ గుర్తుకు వచ్చి ఆగిపోతూ తన మనసులో ఏముందో తెలుసుకోవటానికి ప్రయత్నించడం మొదలు పెట్టాడు. ఇంతలో రక్షిత్ గారు ఇవాన్ నుంచి మెసేజ్ రావటంతో సంతోషంగా మోక్షిత్ రూమ్ కి వెళ్ళి, ఇది విన్నావా మోక్ష్, ఇషు వాళ్ళు టూర్ కి వెళ్తున్నారంట, అది కూడా రేపే వెళ్తున్నారంట చిన్ను బన్నులతో కలిసి. ముగ్గురు సరదాగా ఒక వారం రోజులు ఎంజాయ్ కూడా చేసి వస్తారంట. ఈ వారం రోజులు ఇషు మనకి కనిపించదు అని అనగానే మోక్షిత్ ఉలిక్కి పడినట్టు, ఏం మాట్లాడుతున్నావు మమ్మీని, నాకు చెప్పకుండా వాళ్ళు వెళ్ళటం ఏంటి అని అడిగాడు. ప్రతి చోటికి నిన్ను తీసుకువెళ్తారా మోక్ష్,
నీకంతగా వెళ్ళాలనుకుంటే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న రక్షతో కలిసి సరదాగా అలా ఒక పూట తిరిగేసిరా. నేనేమి వద్దు అని చెప్పటం లేదు కదా అని రక్షిత గారు మూతి తిప్పుతూ చెప్తే, మోక్షిత్ అసహనంగా వెంటనే ఇవాన్కి కాల్ చేసి, అంకుల్, అమ్మ చెప్పింది ఇప్పుడే ఇషిత టూర్కి వెళ్తుందంట కదా, తనతో పాటు నేను వెళ్తాను అంకుల్ అని అడిగాడు. ఏ హక్కుతో వెళ్తావు మోక్షిత్ నువ్వు? ఇందాకే చెప్పాను నువ్వు నా ప్రిన్సెస్ ని ఫ్రెండ్ లా ఫీల్ అయితే అప్పుడప్పుడు కలవమని. ఫ్రెండ్స్ ఇలా ఫ్యామిలీతో టూర్ కి వెళ్తున్నప్పుడు రారేమో కదా అని బేస్ వాయిస్ లో బాల్కనీలో నిలబడి అంటే, అంకుల్ ప్లీజ్, మీకు చెప్పాలంటే మీకంటే ముందు నా మనసులో మాట నేను తెలుసుకోవాలి. ఇక ఇష్యూ విషయం అంటే నాకు అర్థం కావట్లేదు కానీ అంకుల్ ప్లీజ్, నేను కూడా ఇషిత వాళ్ళతో కలిసి టూర్కి వెళ్తాను అని చాలాసేపు బ్రతిమలాడి ఒప్పించుకున్నాడు. ఇవాన్ ఒప్పుకోగానే మోక్షిత్ ఎగిరి గంతేసినట్టు, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రయాణంలో నా మనసులో మాట తెలుసుకొని తీరుతాను అని చెప్పి తర్వాత రోజు ఉదయాన్నే ఇషిత వాళ్ళు బయలుదేరుతున్నారని తెలుసుకొని తన లగేజ్ సర్దేసి తల్లిదండ్రులకు ముందుగానే చెప్పేశాడు టూర్కి వెళ్తున్నట్టు. అన్నట్టుగానే తర్వాత రోజు ఉదయాన్నే ఇవాన్ ఇంట్లో తేలాడు మోక్షిత్. ఉదయాన్నే ట్రిప్ కోసం అందరూ త్వరగా లేవటంతో పాటు ఇషు, చిన్ను, బన్ను, ప్రిన్సెస్ల కోసం ఇషిక, చిన్ను, బన్ను, ప్రిన్సెస్ల కోసం టిఫిన్ తో పాటు మధ్యాహ్నానికి చపాతీ విత్ టమోటా చట్నీ ప్రిపేర్ చేసి అది హాట్ బాక్స్ లో సర్దుతూ హడావిడిగా ఉంటే రెడీ అయి హాల్లో కూర్చొని తండ్రి చెప్తున్న జాగ్రత్తలు నానమ్మ, తాతయ్య ముసిముసి నవ్వులు చూస్తూ విసుగ్గా మొహం పెట్టారు. ఇంతలో మోక్షిత్ లోపలికి రావటం చూసి ఇష్వాన్ ఆశ్చర్యపోతే ఇషిక షాక్ అయ్యి, నువ్వేంటి ఇక్కడ అని అడిగింది మొహం మీదే. మోక్షిత్ కూడా మీతో వస్తాడంట ప్రిన్సెస్. తను కూడా ఈ మధ్య చాలా స్ట్రెస్ లో ఉన్నానని, మీరు ట్రిప్ కి వెళ్తున్నారని తెలుసుకొని నన్ను అడిగాడు. సరే, మీరందరూ ఎప్పుడు క్లోజ్ గా తిరుగుతుంటారు కాబట్టి ట్రిప్ కు కూడా వెళ్తారని నేనే పిలిపించాను. ఏమైంది ప్రిన్సెస్ అని అడిగాడు ఇవాన్ ఏమీ తెలియనట్టే మొహం పెట్టి. డాడా, అంతా తెలిసిన మీరు అని అంటూ ఇషిత అసహనంగా మొహం పెడితే, నేను ఏం చేసినా దాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుందని నువ్వు కూడా నమ్ముతావు కదా ప్రిన్సెస్. ఇంకెందుకు ఈ ఆలోచన? సైలెంట్ గా వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. తిరిగి వచ్చేటప్పుడు నీ పెదవుల మీద స్వచ్ఛమైన నవ్వు లేకపోతే నన్ను అడుగు అని తన చేతిని ఒత్తి పట్టుకోగానే ఇవాన్ ఏం చెయ్యాలనుకుంటున్నాడో అర్థం కాని ఇషిత మోక్షిత్తో కలిసి ప్రయాణం అంటే మరోసారి తన మనసుకి తీసుకోలేని దెబ్బ తగులుతుందేమోనని భయంగా అనిపిస్తూ మనసు కూడా ఎందుకో కీడు శంకిస్తూ ఉంటే, అవసరమా డాడా నాకు ట్రిప్ కి వెళ్ళాలని లేదు, సరదాగా మమ్మీతో టైం స్పెండ్ చేస్తూ ఇంట్లోనే ఉంటాను అని అడిగింది. అప్పుడే హాట్ బాక్స్ తీసుకొని బయటికి వచ్చిన ఇషిక, అంతా రెడీ అయ్యాక ఇప్పుడు వెళ్ళను అంటే ఎలా ఇషు, సైలెంట్ గా వెళ్ళు, మీ నాన్న చెప్తున్నారు కదా అని సీరియస్ గా చెప్పటంతో మమ్మీ అంటూ అరిచింది ఇషిత. మీరు పట్టించుకోకండి ఆంటీ, నేను తనని ఒప్పిస్తాను కదా అని ఇషిత దగ్గరికి వెళ్లి తన చెవిలో గుసగుసగా, ఏంటి ఇషు, నాతో రావాలంటే భయం వేస్తుందా, లేదంటే మళ్ళీ ఎవరైనా ఏమైనా అంటారని అనుకుంటున్నావా? ఇప్పుడు నేను రాకపోతేనే నీ తమ్ముడికి, నాన్నకి, అమ్మకి అనుమానం వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో నీకు ఈజీగా తెలుసు అనగానే ఇషిత కొట్టేలా మోక్షిత్ వైపు చూస్తే, వాళ్ళ గుసగుసలని అనుమానంగా చూస్తున్న ఇష్వాన్ మనసులో, రాత్రి అక్కడే అడగాలనుకున్నాను, అసలు అడగటమే మర్చిపోయాను. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? రాత్రి కూడా అక్కకి ట్రిప్ కి రావటం ఇష్టం లేనట్టు బిహేవ్ చేసింది. పైగా బావ కూడా ఈ మధ్య నాకే ఎక్కువగా ఫోన్ చేస్తున్నాడు అక్క కోసం, అక్కకి చేయటం లేదు. ఎందుకు అని అనుకుంటూ చూస్తూ ఉంటే ప్రజ్ఞ భుజం తట్టి, ఏమైంది బావా, పిలుస్తుంటే పలకవేంటి అని అడిగింది. ఏమీ లేదులే చిన్ను, నువ్వు సైలెంట్ గా ఉండు అని అంటే ఇషిత ఇక తప్పదన్నట్టు, సరే డాడా, మీ ఇష్టం అని చెప్పి ట్రిప్ కోసం ఒప్పుకుంది. ఇవాన్ ఆ మాటకి సంతోషించి మనసులో, ఈ ట్రిప్ ఖచ్చితంగా మీ ఇద్దరిని దగ్గర చేస్తుంది ప్రిన్సెస్. మోక్షిత్ తన మనసులో ఉన్న మాట ఖచ్చితంగా తెలుసుకుంటాడు. నీ దూరం వాడిని చాలా బాధ పెడుతుందని ఈ పాటికి అర్థమై ఉంటుంది. నిదానంగా వాడు నీ మీద ప్రేమని ఫీల్ అవుతున్నాడు, రియలైజ్ అవుతున్నాడు.
పూర్తిగా రియలైజ్ అయినప్పుడు నువ్వు దగ్గరగా ఉంటే త్వరగా తన మనసులో మాట చెప్పి నీ పెదవుల మీద నవ్వు రప్పిస్తాడన్న స్వార్థం రా ఈ తండ్రిది. నిన్ను ఇబ్బంది పెడుతున్నానని తెలుసు కానీ ఆ ఇబ్బంది నీ సంతోషం కోసమే అని అనుకుని, సరే ఇక బయలుదేరండి, టైం అవుతుంది కదా ఫ్లైట్కి అని అంటే, నో డాడీ, మాకు ఫ్లైట్ వద్దు, మేము బై రోడ్ వెళ్తాము, బావ ఉన్నాడు కదా నాకు తోడుగా, డ్రైవింగ్కి ఇబ్బంది కూడా ఉండదు, అలసిపోయిన చోట రెస్ట్ తీసుకుంటాము, ఈ వారం రోజులు కార్ జర్నీ ప్రిఫర్ చేస్తాము ప్లీజ్ అని అడిగితే, సరే అని ఈజీగా ఒప్పేసుకున్నాడు ఇవాన్. ఇదంతా ఇష్వాన్కి తేడా కొడుతున్న అనవసరంగా తండ్రి మీద అనుమాన పడటం ఎందుకని సైలెంట్ అయ్యాడు. సరే అయితే బయలుదేరండి అని లగేజ్ అంతా తీసుకువెళ్లి డిక్కీలో పెడుతుంటే, ఇషిక వాళ్ళు తినడానికి చేసినవన్నీ ప్యాక్ చేసి ఇషిత చేతుల్లో పెడుతూ, జాగ్రత్త, చిన్ను చిన్నపిల్ల, తనతోనే ఉండు, నువ్వు ఎప్పుడూ కూడా తనని ఒంటరిగా వదలకు, ఇక నీ తమ్ముడితో మాత్రం అస్సలు ఉంచకు, అర్థమవుతుంది కదా నేను చెప్పేది, నీ తమ్ముడు నిన్ను కూడా మాయ చేస్తాడు, ఆ మాయలో పడిపోయి అనవసరంగా చిన్నుని ఒంటరిగా వదలకు అని జాగ్రత్త అని ఇషిత నుదుటి మీద ముద్దు పెట్టి, ఈ మధ్య నువ్వు ఎందుకో చాలా డల్ గా ఉంటున్నావు ఈషు, ఎందుకో తెలియదు, మీ నాన్న కూడా ఈ విషయం గురించి నాతో చెప్పటం లేదు, మేబీ నేను తెలుసుకోకూడదేమో, కానీ ఈ ట్రిప్ తర్వాత మీ నాన్న అన్నట్టు నీ పెదవుల్లో సంతోషం చూడాలి నేను, ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు నిన్ను ఇలా చూసింది లేదు అని కన్నీటి చెమ్మతో చెప్తుంటే, ఇషిత బలవంతంగా చిరునవ్వుతో, మమ్మీ సెంటీ డ్రామా ప్లే చేయకు ప్లీజ్, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ ఇషిత చేతిని నొక్కి, బాయ్ మమ్మీ, జాగ్రత్త, డాడాతో హ్యాపీగా టైం ఎంజాయ్ చేయి, అసలే చాలా సంవత్సరాల తర్వాత దొరికిన ఫ్రీ టైం కదా అని కన్ను కొట్టి చెప్పి కారు ఎక్కితే, అక్క అన్నది నిజమే మమ్మీ, డాడీ చాలా రొమాంటిక్, మేము లేకుండా చూసి నిన్ను కూడా ట్రిప్కి ఎత్తుకెళ్ళిపోతాడేమో ఎవరికి తెలుసు అని ఇష్వాన్ భుజాలు ఎగరేసి అంటే, ఇషిక నవ్వుతూ ఇష్వాన్ భుజం మీద కొట్టి, అల్లరి వన్ను, చిన్ను అక్క జాగ్రత్త, వాళ్ళని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళకు అని అందరికీ జాగ్రత్తలు చెప్పి వాళ్ళందరూ కూర్చున్నాక ఇష్వాన్ కార్ స్టార్ట్ చేస్తే, మిగిలిన వాళ్ళు ఆ కార్ కనుచూపు మేర వరకు చేయి ఊపుతూ బాయ్ చెప్తూనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళిన ఇషిక వాళ్ళకి పిల్లలు లేని ఇల్లు చాలా బోరింగ్ గా కనిపిస్తుంటే ఒక నిట్టూర్పు విడిచి మనసులో, ఇంతవరకు ప్రిన్సెస్ ని వదిలి ఉన్నది లేదు నేను, ఈ రోజు మొదటిసారి ఉంటున్నాను, కానీ తప్పదు, ఫ్యూచర్ లో అలవాటు కూడా చేసుకోవాలి అని ఇవాన్ అనుకుని త్వరగా ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అవ్వటానికి రూమ్ లోకి వెళ్ళిపోతే వెనకే వెళ్ళింది ఇషిక. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.